F1 రివ్యూ ఇచ్చింది ఇప్పుడు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇచ్చింది ఇప్పుడు. మోనికా లవ్ యు మోనికా. వాట్సాప్ పాడి పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కింగ్డమ్ రియాక్షన్. అదైతే టాప్ లేచిపోయేలాగా పోయింది. ఫస్ట్ 12 అవర్స్లోనే 500 వ్యూస్ అన్నీ వచ్చినాయి. థ్యాంక్ యూ, వీఆర్ బ్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 సినిమా ఇప్పటివరకు చాలామందికి F1 గురించే తెలిసిండదు, ఎందుకంటే అది చాలా నీష్ కమ్యూనిటీ కదా. సో వాడు చూపించడము ఆ కార్లోకి ఎంత టెక్నాలజీ పోతుంది, రేస్ ఎట్లా జరుగుతుంది, ఇన్ని ల్యాబ్స్ ఉంటాయా, ఇంత జరుగుతుందా, అసలు కంటిన్యూస్గా ఇన్ని ల్యాబ్స్ కొట్టాలా, కార్స్ అట్లా 2-3 సెకండ్స్లో చేంజ్ చేసేసారా, ఇవన్నీ నేను చూసిన కదా. మా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి కొత్తగా అనిపించింది. సో ఆ పర్స్పెక్టివ్ నాలెడ్జ్ని ప్రజలకి బాగా డెలివర్ చేసినారు, చూపించడం అదంతా. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ స్పోర్ట్, అది చాలా బాగుంటుంది. ఒక్కసారి కనెక్ట్ అయినారంటే భలే ఉంటుంది స్పోర్ట్. విజువల్స్ దగ్గరికి వస్తే విజువల్స్ క్రేజీ చూపించినాడు. ఆ కార్స్ ఎంత స్పీడ్గా పోతాయి, అసలు దాని వెనకాల టీం ఎట్లుంటుంది, ఆ కార్స్ వానలో ట్రాక్ పైన ఎట్లుంటుంది, అవన్నీ చాలా కొత్తగా చూపించినాడు. చాలా బాగుంది. హీరో మాత్రం క్రేజీ ఉన్నాడు. బ్రాడ్ పిట్, డామ్సన్ డిట్రిస్ క్రేజీ చేసినారు యాక్టింగ్ అయితే. అండ్ స్టోరీ లైన్ బేసిక్గా వికీపీడియా పేజ్ ఓపెన్ చేసి చూసే ఏముందో అదే ఉంది. బేసికలీ ఒక ఓల్డ్ F1 రేసర్ ఉంటాడు బ్రాడ్ పిట్. అది 90sలో ఎప్పుడో యంగ్గా ఉన్నప్పుడు వచ్చి ట్రై చేసి ఉంటాడనమాట. F1 రేసర్ కావాలి, బెస్ట్ ఇన్ ద వరల్డ్ కావాలని. ఒక యాక్సిడెంట్ వల్ల చేయలేకపోతాడు. తర్వాత నుంచి చిన్న రేస్, ఈ నాస్కార్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో తర్వాత ఏమవుతుంది, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు 90sలో ఎవరితో అయితే రేస్ చేసి ఉంటాడో అపోనెంట్తో, వాడు వచ్చి మళ్ళీ హెల్ప్ అడుగుతాడు. నా కంపెనీ ఇట్లా బిస్కెట్ అయింది బ్రో, నువ్వు వచ్చి కాబట్టి బాగుంటుంది అని. సో అట్లా పోయి హెల్ప్ చేస్తా. డామ్సన్ డిట్రిస్, బ్రాడ్ పిట్ 90sలో ఎట్లను, ఇప్పుడు డామ్సన్ డిట్రిస్ అట్లా అప్పుడే అప్కమింగ్ ఉంటాడు. సో వాళ్ళిద్దరు మధ్య టీమ్ బిల్డింగ్ మొత్తం చాలా బాగుంది. నాకైతే నచ్చింది. సింపుల్ బట్ స్వీట్ స్టోరీ. నాకు సినిమా మొత్తంలో అర్థం కాలేదని ఏం లేదు, కానీ కొంచెం ఇంగ్లీష్ కదా మనం ఎక్కువ చూడలేము. కానీ నాకు ఓవరాల్గా సినిమా ఒక హైప్లోకి తీసుకెళ్ళినాడు. ఏంటంటే వాడు సాధించాలి, వాడు ఏదైతే కోరుకున్నాడో దాంట్లో నేను కంపల్సరీ నేను దాంట్లో సక్సెస్ అవ్వాలి అన్నది వాడు చూపించినాడు ఓవరాల్ స్టోరీలో. అది మంచిగా అనిపించింది ఆ పాయింట్. వాడు ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే ఎత్తుకోవడానికి వస్తాడు. వాడు ఆ F1 ఎక్కడైతే లాస్ట్ అవుతాడో వాడికి బ్యాక్ బోన్ దగ్గర ఇంజురీ అయ్యేది, సర్జరీ అవుతుంది. వాడు కూర్చోలేడు అండ్ అంతసేపు డ్రైవ్ కూడా చేయలేడు వాడు కంటిన్యూస్గా. కానీ వాడు అక్కడే కూర్చొని వాడు ఫస్ట్ వచ్చి చూపిస్తాడు. సో అది కాన్సెప్ట్ మాత్రం క్రేజీ అని. కాన్సెప్ట్ కూడా మిస్ అయినా నేను. వాడు చెప్పినట్టు సీరియస్లీ ఏం అనుకున్నాడో, ఏం సాధించాలనుకున్నాడో అది చేసేంత వరకు పట్టుదలతో చేసినట్టు కూడా, అది కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. వాడు సాధించినాక గమ్మున కప్పు కూడా ఫ్రెండ్ గారికి ఇచ్చేయమని చెప్తాడు. బాగుంది కాదు, అది వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాడు. అది అక్కడ చిన్న సెంటిమెంటల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది ఆ సీన్ ఒకటి. అండ్ వాడు ఎంజాయ్ అయ్యాడు, అంత కొట్టినా కూడా వాడు ఎంజాయ్ అయ్యాడు. వేరే వాళ్ళందరూ ఫుల్ పార్టీ వైబ్లు ఉంటారు, అడే మనం గెలిచినాం కానీ వాడు అది అచీవ్ చేసిన హ్యాపీనెస్ అది చాలా బాగా పోర్ట్రే చేసినారు. వాడు క్రేజీ అనిపించింది అది ఒకటి. అది మస్తు చూపించినాడు ఆ పార్ట్. వాడు గెలిచినాడు రాబోయ్, నాకు అది చాలు అన్నట్టు చూపించినాడు. మస్తు అనిపించింది. ఏమనుకున్నా సాధించిన చివరి వరకు. అండ్ ఫైనల్గా కూడా గెలిచినా కూడా ఇంకో దగ్గరికి పోతాడు మళ్ళీ డ్రైవర్గా, డ్రైవ్ చేయడానికి. అక్కడ కూడా ఇంకోటి చెప్తాడు చూసినావా, గెలిచడం కాదు ఇది నా ప్యాషన్. అవును, నా ప్యాషన్ చేసినంత వరకు నేను హ్యాపీగా ఉంటా, నేను గెలవడానికి చేయడం లేదు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నా ప్యాషన్ని నేను ఎంజాయ్ చేస్తాను, అది గుర్తిస్తాడు వాడి మధ్యలో. అవును, డామ్సన్ డిట్రిస్ కూడా మెయిన్ సెకండ్ క్యారెక్టర్ ఉంటారు, అతను కూడా లాస్ట్లో బాగుంటుంది. లాస్ట్ ఒక 20 minutes క్రేజీ అనిపిస్తుంది సినిమా మాత్రం. వాడు డ్రైవ్ చేస్తుంటాడు, ఎన్ని కార్లు పోగొట్టినాడు అంటే పలగొడుతూనే ఉంటాడు, వాడు పలగొడుతూనే ఫౌల్ చేస్తాడు. ఒక్కొక్క ముందర పార్ట్ $200,000 అంటుంటాడు. అదొకటి అర్థమైంది బాగా. క్రేజీ ఉండే. అండ్ ఓవరాల్గా సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ ఉండే, అదైతే చెప్పగలను. అండ్ దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. F1 అంటే ఏందనేది తెలుసుకోనికి కొంచెం ఒక
ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాడు, అది మంచిగా అనిపించింది. అండ్ ఓవరాల్గా నేను ఆ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 4.5 ఇస్తా. మస్తు అనిపించింది నాకైతే. నేనైతే 3.7 క్లాప్ బోర్డ్స్ ఇస్తాను. రియల్ F1 రేసర్స్ కూడా ఉన్నారు. ఇలా క్యామియో ఉన్నది, లూయిస్ హామిల్టన్, ఇంకోటి లెక్లర్ ఉంటుంది, పేరు గుర్తురామ్మా. సో మొత్తం ఓవరాల్ మంచి క్యారీ చేసుకుంటాం ఆ సినిమా అయితే. అండ్ ఇవాళ ఈ రివ్యూతో మీరు కిందున్న లైక్ బటన్ని 1K లైక్స్ మీకు టార్గెట్ ఇస్తున్నా గాయస్. 1K లైక్స్ హిట్ చేయండి, ఇట్లానే మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ అనదర్ వీడియోతో మీ ముందుకు వస్తాం. తెలుసు కదా, శ్రీలంక 18 కిలోమీటర్స్.